జ్ఞానము వివేచన తెలివి అని సొలొమోన్ రాసి పెట్టాడు. జ్ఞానము వేరు, వివేచన వేరు, తెలివి వేరు. తెలివి అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. భక్తితో పాటు తెలివి ఉండాలా, ప్రార్థనతో పాటు తెలివి ఉండాలా, వాక్య జ్ఞానముతో పాటు తెలివి ఉండాలా, మనుషులను వివేచించడంతో పాటు తెలివి ఉండాలి. ఈ తెలివి అనేది మనుషుల లోపల పని చేయాలి. సొలొమోనుకు కూడా తెలివి లేని పని చేశాడు, హిజ్కియా కూడా తెలివి లేని పని చేశాడు. ఏంటి తెలివి లేని పనులు అంటే 2 రకాలుగా 39వ అధ్యాయంలో వివరించబడింది. మొదటిగా ఎలాగ వివరించాడంటే బబులోను రాజుతో స్నేహము చేయడము, బబులోను రాజుకి సమస్తాన్ని చూపియడము. యెషయా తృణీకరించిన వ్యక్తి దేవుడు తృణీకరించిన వ్యక్తితో స్నేహము చేయడం అనేది హిజ్కియా మొట్టమొదట చేసిన తెలివిలేని పని. స్నేహపూర్వకముగా ఆ యొక్క రిలేషన్ గంటలు రోజులు చేయాల. ఆ కొద్దిసేపు రిలేషన్ మొత్తానికే స్మాష్ చేసి పడేసింది. ఆ కొద్దిసేపు వాళ్ళు ఒక 2 రోజులుంటే ఆ 3 రోజుల్లో 4 రోజుల్లో మాత్రం చూపించేశాడు. అది కాస్త ఆయనకి ఒక శిక్ష లాగా మారిపోయింది. తెలివిలేని తనము అంటే దేవుడు తృణీకరించిన వారిని, ప్రవక్తలు తృణీకరించిన వారిని, అభిషక్తులు తృణీకరించిన వాళ్ళని, ఒక మినిస్ట్రీ తృణీకరించిన వాళ్ళని, వాళ్ళతో నువ్వు చాటుగా స్నేహం చేస్తున్నావా, ఏమైతుందంట? నువ్వు తెలివిలేని పని చేస్తున్నావు. యెషయా వచ్చి అన్నాడు, నీ సంపదంతా వెళ్ళిపోతుంది అన్నాడు. నువ్వు అలాంటి పనులు గనక చేస్తుంటే నీ అభిషేకం అంతా వెళ్ళిపోద్ది, నీ పిలుపు ఏర్పాటు అంతా వెళ్ళిపోద్ది. ఎవరు ఇది నేను పెట్టే శాపనార్థాలు కాదు, దేవుడు వీళ్ళ వల్ల కాదురా బాబు, వీళ్ళకు తెలివి లేదు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలివి లేదు, వీళ్ళ గనక ప్రణాళికలు ఇచ్చానంటే మొత్తం పాడు చేసి పడేస్తారు, వీళ్ళని పక్కన పెట్టుకొచ్చేపు తెలివి వచ్చేంత వరకు అని నీ ప్రణాళికలన్నీ ఎగిరిపోతాయి, జాగ్రత్త. సో కాబట్టి దేవుడు తృణీకరించిన వాళ్ళు, ప్రవక్తలు తృణీకరించిన వారిని, అభిషక్తులు తృణీకరించిన వారిని, వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావేమో అది తెలివిలేని పని, జాగ్రత్తగా చూసుకో.